యేసుక్రీస్తు తన చిన్న వయసులో భారతదేశానికి వచ్చాడని కొంతమంది రచయితలు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తుంటాయి. యేసు జీవితంలో బైబిల్లో చెప్పని కొన్ని సంవత్సరాలను వాళ్ళు మిస్సింగ్ డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని పిలుస్తారు. అయితే ఈ పేరు ఎవరు పెట్టారు? ఈ ఆలోచనను మొదటగా ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు అనంటే ఆయన 19వ శతాబ్ద రచయిత నికోలస్ నోటోవిచ్. అతను యేసు 12 నుంచి 30 సంవత్సరాల మధ్యలో మిస్ అయ్యాడని, ఆ మిస్సింగ్ ఇయర్స్లో ఆయన హిమాలయాల్లో జీవించాడని, నలంద యూనివర్సిటీలో చదువుకున్నాడని రాశాడు. తర్వాత ఈ కథను థియోసాఫికల్ ఉద్యమం వాళ్ళు మరియు అహ్మదియా ఉద్యమం స్థాపకుడు మిర్జా గులాం అహ్మద్ ముందుకు తీసుకెళ్లారు. వాళ్ల ఉద్దేశం ఏమిటంటే యేసును దేవునిగా కాకుండా ఒక సాధారణ గురువుగా చూపించడం. దీనివల్ల క్రైస్తవ్యం డౌన్ అవుతుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ వాదనలకు అప్పటి చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్కి చెందిన బ్రిటిష్ మిషనరీ జే ఆర్చిబాల్డ్ డగ్లస్ హెమిస్ నికోలస్ నోటోవిచ్ చెప్పిన మఠానికి వెళ్లి పరిశీలించాడు. అక్కడ అలాంటి రికార్డులే లేవని తేల్చి చెప్పాడు. అలాగే చరిత్రకారుడు మ్యాక్స్ ముల్లర్ ఈ వాదనలను అకాడమిక్ గా తిరస్కరించాడు. ఇతను నోటోవిచ్ చెప్పిన మఠాలకు వెళ్లి విచారణ చేశాడు. ఆ మఠాల్లో అలాంటి రికార్డులు ఏమీ లేవని అక్కడ సన్యాసులు స్పష్టంగా చెప్పారు. దీంతో నోటోవిచ్ సిద్ధాంతాలు చారిత్రకంగా తప్పని నిరూపితమయ్యాయి. యేసు భారతదేశానికి వచ్చాడని బైబిల్లో లేదు, రోమన్ చరిత్రలో లేదు, అలాగే యూదుల రికార్డుల్లో కూడా లేదు. నికోలస్ నోటోవిచ్ రాసినటువంటి కథలు పూర్తిగా తప్పుడు రచనలు. అలాంటి రచనలు లోకంలో చాలా వచ్చాయి, కానీ పరిశీలన జరిగాక అవి కూలిపోయాయి. అందుకే చరిత్ర చెప్పేదొక్కటే, యేసుక్రీస్తు భారతదేశానికి రాలేదు, మరే యూరోపియన్ కంట్రీస్ కి కూడా వెళ్ళలేదు. ఆయన నజరేతులోనే తన తండ్రి యోసేపుతో కలిసి కార్పెంటర్ పనిచేశాడు. అందుకే ప్రజలు ఆయనను కార్పెంటర్ కుమారుడు మరియు కార్పెంటర్ అని పిలిచారు. 30 ఏళ్ల వయసులో ఆయన సేవ ప్రారంభించాడు. నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి.